హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. పేపర్ అనేది వెయిటేజ్ చూసినట్లయితే ఎక్కువగా పాలిటిక్స్ సంబంధించి, హిస్టరీకి సంబంధించి, జీకే, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, కంప్యూటర్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుందమ్మా. ఎక్కువగా మనకి పాలిటీ నుండి కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంది. పాలిటీ నుండి 4 క్వశ్చన్స్ అడుగుతున్నారంట. మనం ఆల్రెడీ 724 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. మీరు 725th క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఇండియా ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ అపాయింటెడ్ బై ది. మన ఇండియాలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరి చేత నియమించబడతారో అని అడుగుతున్నారు. ఎవరి చేత అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి చేత నియమించబడడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. అండర్ ఆర్టికల్ 324లో 2 ఏం చెప్తుంది అంటే మనకి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంపవర్డ్ టు అపాయింట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియన్. అంటే ప్రెసిడెంట్ భారత ఎలక్షన్ కమిషనర్ని నియమించడం జరుగుతుంది. ఆర్టికల్ 324లో సబ్క్లాజ్ 2 ప్రకారంగా. అయితే ఇతని యొక్క ఏజ్ చూసినట్లయితే మనకి చీఫ్ ఎలక్షనర్ యొక్క ఫైనల్ రిటైర్మెంట్ ఎప్పుడు అంటే మనకి 65 years లేదా 6 years టర్మ్ కంప్లీట్ అయినప్పుడు ఇందులో ఏది ముందైతే అది తీసుకుంటారమ్మా. 65 years అని అవ్వచ్చు, లేదా 6 years అయినా టర్మ్ కంప్లీట్ అయితే అతను ఆ పదవి నుండి బయటకు వచ్చేవలసింది. సో ఇది మనకి చీఫ్ ఎలక్షనర్ కమిషనర్ కోసం. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ Election Commission of India ECI, constitutional body established by the Constitution of India to conduct the regulate elections in the country. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 324 అమ్మా. ఇది మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్టికల్ 324 మనకి ఈ ఎలక్షన్ కమిషన్ కోసం డిస్కస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఆర్టికల్ 324 ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈవీఎం? మనకి ఈవీఎం యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నాడమ్మా. మనకి ఈవీఎం మిషన్స్ అంటారు కదా. ఈవీఎం అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అమ్మా. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్ అమ్మా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ఫస్ట్. ఎలా అంటే ఎక్కడ ప్రిపేర్ చేశారు అంటే ఇట్ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బై వియా 2 units. ఫస్ట్లీ వియా కంట్రోల్ యూనిట్, సెకండరీ ఇస్ ఓటింగ్ యూనిట్. ఈవీఎం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఆఫ్ 1998లో ఇది ఎక్స్పెరిమెంటల్గా యూజ్ చేయడం జరిగిందమ్మా. నెక్స్ట్ చూడండి, ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ఆఫ్ లోక్సభ వాజ్ హెల్డ్. ఫస్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి అని అడుగుతున్నారు అమ్మా. ఫస్ట్ ఎలక్షన్ చూసినట్లయితే 1951 సంవత్సరం నుండి 1952 సంవత్సరం వరకు జరిగాయమ్మ ఫస్ట్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్కి ఫస్ట్ ఎవరు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారు అంటే మనకి సుకుమార్ సేన్ అమ్మ. సుకుమార్ సేన్. అప్పుడు ఎవరు గెలవడం జరిగిందంటే మనకి జవహర్లాల్ నెహ్రూ గెలవడం జరిగింది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ అమ్మ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. జనరల్ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ బిట్వీన్ 25th October 1951 నుండి 21st February 1952 మధ్యలో జరగడం జరిగిందమ్మా. వెన్ వాజ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ హెల్డ్ అంటున్నాడు. సేమ్ 1951 నుండి 52 అమ్మ. వెన్ వాజ్ ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్ హెల్డ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఎప్పుడు అంటే 1952. యాజ్ ఆఫ్ 2020 అకార్డింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మినిమం ఓటింగ్ ఏజ్. మనం మినిమం ఓటింగ్ ఏజ్ చూసినట్లయితే 18 years అమ్మ. అంతకుముందు 21 years ఉండేది. బట్ రాజీవ్ గాంధీ గారి గవర్నమెంట్లో మనకి ఏం చేశారంటే ఓటింగ్ ఏజ్ని ఏం చేశారంటే 21 నుండి 18కి మార్చడం జరిగింది. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 61 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఓటింగ్ ఏజ్ అనేది చూసినట్లయితే 21 నుండి 18కి మార్చడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే డి ఈజ్ యువర్ ఆన్సర్ అమ్మ. వెన్ వాజ్ ద ఇండియన్ ఎలక్షన్ కమిషన్ సెటప్? ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే మనకి 25th January 1950లో స్టార్ట్ చేయడం జరిగింది. అందువల్లే 25th January ఎవ్రీ ఇయర్
నేషనల్ వాటర్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుందమ్మా. నేషనల్ వాటర్స్ డే ఎప్పుడైనా అడుగుతాడు, అది కూడా 25th జనవరి అమ్మ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ద రోల్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్స్ ఫర్ ఆల్ ది ఎలక్షన్స్ టు ది పార్లమెంట్ అండ్ టు ద లెజిస్లేటివ్ ఆఫ్ ఎవ్రీ స్టేట్ అండ్ ఎలక్షన్ టు ద ఆఫీసర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ లైస్. ఎవరు దీనిలో ఉంటుంది అంటే మనకి ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం ఉంటాయమ్మ ఓటింగ్ అనుకున్నాం. వెన్ వాజ్ ద నన్ ఆఫ్ ది అబౌవ్ నాటా ఈజ్ ఇంట్రడ్యూస్డ్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఎప్పుడు మనకి నోటాని ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. మనకు చూసినట్లయితే 2013 అమ్మ. 2013 27th September 2013లో మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ది ఇండియన్ రూల్ టు దట్ రైట్ టు రిజిస్టర్ నన్ ఆఫ్ దీస్ అబౌవ్ ఓట్ ఇన్ ద ఎలక్షన్ షుడ్ బి అప్లైడ్ ఇన్ ఆర్డర్ టు ఎలక్షన్ కమిషన్ టు ప్రొవైడ్ సచ్ ఎస్ బటన్ ఇన్ ద ఈవీఎం మిషన్. మనకి ఈవీఎం మిషన్లో మనకి ఏం చేశారు అంటే నోటా అంటారు కదా, నోటా అంటే నన్ ఆఫ్ దీస్ మనకి. నెక్స్ట్ ఆప్షన్ సి యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటున్నారు. చూడండి 65 years లేదా 6 years కంప్లీట్ అయిన 6 years అమ్మ టర్మ్. మనకు ఆన్సర్ చూడండి ఎక్కడున్న ఆప్షన్ సి చూడండి. 6 years టర్మ్ కంటిన్యూ టిల్ ద ఏజ్ ఆఫ్ 65 years విచ్ ఈజ్ ఎర్లియర్. ఏది ముందు వస్తే అదే. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఈవీఎంస్ వర్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈవీఎంస్ని ఫస్ట్ టైం యూజ్ చేసిన స్టేట్ ఏదైనా అడుగుతున్నాడు. మనకి కేరళ అమ్మ. ఫస్ట్ టైం యూజ్ చేసింది ఏదంటే కేరళ. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వర్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1982 ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ. ఓకేనా. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A set of norms, guidelines to be followed a political parties contesting candidates during the election time is called. మనకి ఏమని పిలుస్తారంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అని పిలవడం జరుగుతుందమ్మా. సింపుల్గా కొన్ని రూల్స్ అయితే ఎలక్షన్ టైంలో కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. క్యాంపెయినింగ్ అవ్వచ్చు, లేకపోతే మనీ ఇష్యూస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారో కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెడతారమ్మా. దాన్ని ఏమని పిలుస్తారు ఇక్కడ అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అని పిలవడం జరుగుతుంది. అకార్డింగ్ టు ద ఎలక్షన్ కమిషనర్ పొలిటికల్ పార్టీస్ కెనాట్ రిలీజ్ దేర్ మేనిఫెస్టో ఇన్ ప్రీపోల్ సైలెన్స్ పీరియడ్. ఇప్పుడు అంటే మనకి 48 hours ముందు వీళ్ళు ఏం చేయకూడదు అంటే మేనిఫెస్టోని చూడండి. మనకి ఎలక్షన్స్ అయ్యే ముందు 2 రోజుల ముందు ఏం చేస్తారు అంటే మనకి ఏం చేస్తారంటే ఈ క్యాంపెయినింగ్ అంతా ఆపేస్తారమ్మ 48 hours. ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్టికల్స్ చూసినట్లయితే ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఉంటాయమ్మా. ఏ పార్ట్లో ఉంటుందంటే 15th పార్ట్లో ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఎవరు అంటే మనకి సునీల్ అరోరా. అయితే ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ 26th ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎవరున్నారంటే జ్ఞానేష్ కుమార్ అమ్మ. జ్ఞానేష్ కుమార్. ఎలక్షన్ కమిషన్ గురించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్ అమ్మ. ఫస్ట్ అండ్ సెకండ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరన్నా అతనే. మనకి ఫస్ట్ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది ఎవరు అంటే సుకుమార్ సేనే. సో నెక్స్ట్ హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ది ఇండియా ఎవరు అంటే సుకుమార్ సేనమ్మ. హూ అపాయింట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. ఆప్షన్ డి. మనకి వన్ ఈజ్ ద ఎలక్షన్ కమిషన్ చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటే నేషనల్ వాటర్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామంటున్నాడు 25th January. ఎందుకు అంటే 25th January 1950 మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఏర్పడడం జరిగింది. అప్పటి నుండి 25th January మనకి 25th January నుండి నేషనల్ వాటర్స్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది.
ఓకేనా. నెక్స్ట్, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఇచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. దేనికంటే మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి ఎవరు చూసుకుంటారంటే స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుందమ్మా. స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ మిగతావన్నీ లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా చూసినట్లయితే ఎవరంటే ఎలక్షన్ కమిషనర్కి రిలేటెడ్. ఒక లోకల్ బాడీస్లో చూసిన పంచాయతీ ఎలక్షన్స్ అనేవి ఎవరు చూసుకుంటారు అంటే లోకల్ మనకి స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎలక్షన్ కమిషనర్ చూసుకుంటాడు. సో ఆర్టికల్ 243లో కే చెప్తుంది అది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద ఫ్రాంచైజ్ అండర్ ది ఇండియన్ డెమోక్రసీ సిస్టమ్. ఏదంటే ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు చూడండి. ఏ మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ యాజ్ అ రైట్ టు ఓట్ అనేది రాంగ్ అమ్మ. తర్వాత, హూ కెన్ రిమూవ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద పోస్ట్. ఎవరు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నుండి వాళ్ళని తొలగించవచ్చు అంటే మనకి బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అనేది తొలగించవచ్చమ్మా. వాట్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిఈసి. సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. ఇక్కడతో మనకి ఎలక్షన్ కమిషనర్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. సో రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో ఆఫీషియల్ లాంగ్వేజెస్ కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.